ఇది హైదరాబాద్ నగరంలోని ఒక పాత ప్రభుత్వ ఆసుపత్రి కథ. ఆసుపత్రి పేరు చెప్పటం ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలు ఎవరికీ అర్థం కావు. రమేష్ అనే సెక్యూరిటీ గార్డ్ అక్కడ 2018లో రాత్రి పహారా ఉద్యోగం మొదలుపెట్టాడు. మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ 3వ అంతస్తు ఎప్పుడూ అతనికి భయంగా అనిపించేది. పగటిపూట ఆ ఫ్లోర్ మూసివేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక ఆపరేషన్ థియేటర్ చాలా కాలం క్రితం మూసివేశారు. కారణమేమిటంటే ఆ గదిలో జరిగిన ఒక మరణం ఇప్పటికీ అక్కడి గాలిలో ఉందంటారు. 2005లో ఆ థియేటర్లో ఒక సెక్షన్ ఆపరేషన్ జరిగింది. డాక్టర్ సునీత ఆ ఆపరేషన్ చేస్తుండగా లైట్ ఫ్లిక్కర్ అయి కరెంట్ కట్ అయింది. జనరేటర్ కూడా ఆన్ కాలేదు. ఆ సర్జరీలో ఉన్న మహిళ మరణించింది. ఆ తర్వాతి రోజు సునీత డాక్టర్ను ఆమె రూంలో మృతదేహంగా కనుగొన్నారు. ఆమె చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టే ఉంది. ఆ సంఘటన తర్వాత ఆ థియేటర్ మూసేశారు. కానీ రాత్రి వేళల్లో అక్కడ లైట్ మెరుస్తుంది, మహిళా కేకలు, లాకర్ల చెప్పుళ్ళు వినిపిస్తాయని సిబ్బంది చెబుతారు. ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో రమేష్ పహారా కాస్తూ 3వ అంతస్తు దగ్గరికి వెళ్ళాడు. వెలుతురు లేని కారిడార్లో అడుగులు వేస్తున్న శబ్దం ప్రతిధ్వనించింది. అకస్మాత్తుగా లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. తన ముందు ఆపరేషన్ థియేటర్ తలుపు సగం తెరుచుకుంది. లోపల తెల్లని కర్టెన్లు కదులుతున్నాయి. ఎవరక్కడా అని రమేష్ కేకవేయగానే తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది. తరువాత రోజు అతను సూపర్వైజర్కి చెప్పాడు. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ తెరిచారు. ఫుటేజ్లో రమేష్ కెమెరా ముందు నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఒక మహిళ తెల్ల కోటులో నిలబడి ఉంది. కాని రమేష్ ఆమెను చూడలేదు. సూపర్వైజర్ ఆ ఫుటేజ్ చూసి భయపడ్డాడు. అది డాక్టర్ సునీత గదే కదా అని ఒక్క మాట మాత్రమే అన్నాడు. తర్వాతి కొన్ని రోజులు రమేష్ రాత్రి నిద్రపోలేకపోయాడు. ప్రతి రాత్రి ఒకే కల. ఒక ఆపరేషన్ థియేటర్లో ఎవరో అతని చేతిని పట్టుకొని నన్ను కాపాడు, నా రక్తం వృధా అయిపోయింది అని చెబుతోంది. ఒకరోజు మేల్కొన్నప్పుడు అతని చేతిపై కత్తిగాటు ఉంది. అతను గమనించాడు, అది డాక్టర్ బ్లేడ్ కోతలా ఉంది. ఒక రాత్రి రమేష్ మళ్లీ 3వ అంతస్తులో పహారా వేస్తుండగా లైట్ ఫ్లిక్కర్ అయింది. లోపల ఎవరూ లేకపోయినా ఆపరేషన్ టేబుల్ కదులుతోంది. గోడపై ఉన్న పాత ఫోటోలో డాక్టర్ సునీత ఫోటోకు కళ్ల దగ్గర రక్తపు చుక్కల్లాగా కనిపించాయి. రమేష్ వెనక్కి తగ్గబోయేలోపే ఒక స్త్రీ స్వరం వినిపించింది. ఎందుకు మమ్మల్ని ఒంటరిగా వదిలారు అని. ఆ గదిలోని ఆక్సిజన్ సిలిండర్ పడిపోయింది. మానిటర్ సౌండ్ వినిపించటం మొదలయింది. బీప్ 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 అని రమేష్ భయంతో పరుగెత్తాడు. తర్వాత రోజు మేనేజ్మెంట్ మొత్తం ఫ్లోర్ మూసేసింది. దర్యాప్తు అధికారులకు రమేష్ తన అనుభవం వివరంగా చెప్పాడు. వాళ్లు ఫుటేజ్ తీసుకున్నారు. కానీ ఫుటేజ్లో రమేష్ ఒక్కడే కనిపించాడు. డాక్టర్ సునీత లేదు. అయినా వెనుక గ్లాస్ రిఫ్లెక్షన్లో ఒక తెల్ల కోటు స్పష్టంగా కనిపించింది. రమేష్ రాజీనామా ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ చివరి రాత్రి అతనికి ఒక కాల్ వచ్చింది. రమేష్ 3వ అంతస్తు వద్ద ఎవరో ఉన్నారు, చెక్ చెయ్యి అని చెప్పాడు సూపర్వైజర్. రమేష్ టార్చ్ తీసుకుని వెళ్ళాడు. తలుపు దగ్గర రక్తపు చారలు ఉన్నాయి. ఆ చారలు ఆపరేషన్ థియేటర్ వైపు వెళుతున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. మానిటర్ బీప్ మళ్లీ మొదలయ్యింది. టార్చ్ వెలిగించగానే ఆపరేషన్ టేబుల్పై ఒక మహిళ శవం ఉంది. ఆమె కళ్ళు తెరిచి రమేష్ వైపు చూస్తున్నాయి. తరువాతి ఉదయం రమేష్ అక్కడే అచేతనంగా కనుగొన్నారు. అతని రికార్డింగ్లో చివరి మాటలు వినిపించాయి. ఆమె చనిపోలేదు, ఆమె ఇంకా ఇక్కడే ఉంది. ఆ ఫ్లోర్ అప్పటినుంచి పూర్తిగా మూసేశారు. ఎవ్వరూ వెళ్లరు. కానీ నైట్ డ్యూటీ నర్సులు చెబుతారు, కొన్నిసార్లు 3వ అంతస్తు నుంచి
సర్జికల్ బ్లేడ్ పడే శబ్దం వినిపిస్తుందని. అలాగే ఎవరో మహిళ స్వరం "నన్ను కాపాడు" అని విరబూస్తుందంటారు. 2019లో ఒక టెలివిజన్ ఛానల్ ఈ కేసుపై రిపోర్ట్ చేసింది. పాత సిబ్బంది చెప్పినట్టుగా డాక్టర్ సునీత మరణానికి ముందు ఆపరేషన్లో పేషెంట్ చనిపోలేదు, కానీ రిపోర్ట్ తప్పుగా రాసినందుకే ఆమె తనను తాను చంపుకుంది. ఇప్పుడు రాత్రివేళ ఆ థియేటర్ దగ్గరికి వెళ్లిన వారికి ఆమె రక్తంతో కప్పబడిన చేతి సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తుందని చెబుతారు. నిజమైన భూతాలు చనిపోయినవారు కాదు, తప్పుగా అర్థం చేసుకున్న ఆత్మలే. ఆసుపత్రి 3వ అంతస్తు ఇప్పటికీ ఖాళీగా ఉంది, కానీ రాత్రివేళ లైట్లు మెరుస్తూనే ఉంటాయి. ఈ కథ 2018లో హైదరాబాదులో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అనుమానాస్పద సంఘటన మీద ప్రేరణగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్లో వింత కదలికలు నిజంగా రికార్డయ్యాయి, కానీ దానిని అధికారికంగా ఎవరూ అంగీకరించలేదు.